Hi friends, welcome back to our JavaScript for front-end development course. అండ్ నేను మీ లోకేష్ని. ఈరోజు మనం చూడబోతున్న వీడియో వచ్చి టైప్ కన్వర్జేషన్ ఇన్ ద జావాస్క్రిప్ట్. ఓకే, మన ప్రీవియస్ వీడియోలో చూసుకుంటే జావాస్క్రిప్ట్ ఆపరేటర్ గురించి అండ్ పర్ఫార్మింగ్ సమ్ క్యాలిక్యులేషన్ యూజింగ్ ఫర్ అర్థమెటిక్ అండ్ కంపారిషన్ అండ్ లాజికల్ ఆపరేటర్స్ గురించి మనము లాస్ట్ వీడియోలో సెషన్లో చూసుకున్నాం. ఓకే, దెన్ వీ కెన్ స్టార్ట్ విత్ అవర్ టుడే సెషన్ యాజ్ లైక్ టైప్ కన్వర్జేషన్. ఓకే, ఎందుకు టైప్ కన్వర్జేషన్ అంటే ఇది ఒక యూనిక్ ఫీచర్ అయిన జావా స్క్రిప్ట్, వన్ ఆఫ్ ద యూనిక్ ఫీచర్ అనమాట. ఇది ఆటోమేటిక్గా ఇట్ కెన్ ఆటోమేటికలీ ఇట్ ఇట్ కెన్ ఆటోమేటికలీ కన్వర్ట్ వన్ డేటా టైప్ టు డేటా టైప్ ఇంటూ అనదర్ డేటా టైప్. ఓకే, when we needed ఆటోమేటిక్గా ఇది ఆటోమేటిక్గా వన్ డేటా టైప్ నుంచి అనదర్ డేటా టైప్కి ఆటోమేటిక్గా కన్వర్ట్ చేస్తుంది. వైల్ దిస్ ఈస్ అ flexibility ఈజ్ అ పవర్ఫుల్. ఓకే, బట్ ప్రాబ్లం ఏంటంటే ఇట్ కెన్ లీడ్ టు అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఇఫ్ వీ డోంట్ నో టు అండర్స్టాండ్ హౌ ఇట్ వర్క్స్. నువ్వు అర్థం చేసుకోలేకపోతే ఆటోమేటిక్గా ఇచ్చిన అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ని నీకు అర్థం చేసుకోలేకపోతే ఇది వేస్ట్ అయిపోద్ది. ఓకే, ఇది పవర్ఫుల్, బట్ ప్రాబ్లం వచ్చి అది ఆటోమేటిక్గా అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ ఇస్తుంది. ఆ రిజల్ట్స్ నువ్వు అర్థం చేసుకోవాలి. ఓకే, ఆ రిజల్ట్స్ని ఎలా మనము హ్యాండిల్ చేస్తాము ఓకే అనేది ఈ పర్టికులర్ వీడియో సెషన్లో మనం చూస్తాం. ఓకే, లెట్ డిస్కస్ అబౌట్ వన్ బై వన్. ఓకే, వాట్ ఈస్ టైప్ కన్వర్జేషన్? వాట్ ఈస్ టైప్ కన్వర్జేషన్? టైప్ కన్వర్జేషన్ అంటే ఏంటి? టైప్ కన్వర్జేషన్ వచ్చేసి చేంజింగ్ ఎ వాల్యూ ఫ్రమ్ వన్ డేటా టైప్ టు అనదర్ డేటా టైప్. ఓకే, ఈజ్ మనము టైప్ కన్వర్జేషన్. అండ్ ఎగ్జాంపుల్ ఏ స్ట్రింగ్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ a నంబర్. ఒక స్ట్రింగ్ని నంబర్ లాగా కన్వర్ట్ చేయొచ్చు. ఓకే, అలాగే ఏ నంబర్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ ఏ స్ట్రింగ్. నంబర్ని స్ట్రింగ్ ఫార్మాట్లోకి కూడా కన్వర్ట్ చేయొచ్చు. ఏ వాల్యూ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ ఏ బూలియన్ టైప్లోకి కూడా కన్వర్ట్ చేయొచ్చు. ఓకే, వై ఈజ్ దిస్ ఇంపార్టెంట్? వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్? బికాస్ ఇమాజిన్ మీ దగ్గర సమ్ ఫామ్ ఉంది, ఒక వెబ్ అప్లికేషన్. ఓకే, ఇమాజిన్ చేసుకోండి ఒక వెబ్ అప్లికేషన్. ఈ వెబ్ అప్లికేషన్లో యూజర్ ఏజ్ అనేది యాడ్ అవుతుంది. ఓకే, బట్ ఎంటర్ చేసింది నంబర్, బట్ బ్యాక్ ఎండ్లో అది స్ట్రింగ్ ఫార్మాట్లోకి కన్వర్ట్ అవుతుంది. ఓకే, టెక్స్ట్ బాక్స్లో ఏజ్ డేస్ అది స్ట్రింగ్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేస్తుంది. బట్ ఆ ఫామ్లో ఏంటంటే దెర్ ఈజ్ అ పాసిబిలిటీ ఇతనికి ఈ ఏజ్ సటన్ ఏజ్ ప్లస్ వచ్చిన మార్క్స్కి క్యాలిక్యులేషన్ చేసుకొని ఈ పీరియడ్ ఆఫ్ టైంకి ఇది ఉండాలి అని ఒక క్యాలిక్యులేషన్ ఉంది బ్యాక్ ఎండ్లో. ఓకే, బట్ ఏజ్ అనేది అక్కడ స్ట్రింగ్ ఫార్మాట్లో ఉంది అంటే ప్రాబ్లం. బట్ క్యాలిక్యులేషన్ నీడ్ ఫర్ నంబర్ అనమాట. ఓకే, ఇటువంటి టైంలో ఇది అన్ఎక్స్పెక్టెడ్గా మనకు కొన్ని రిజల్ట్స్ ఇస్తుంది. ఆ రిజల్ట్స్ మనం అర్థం చేసుకోవాలి, ఆ క్యాలిక్యులేషన్ అనేది అర్థం చేసుకోవాలి, లేకపోతే చాలా కష్టంగా ఉంటుంది. ఓకే, ఫస్ట్ వీ కెన్ సీ ఫర్ ద ఇంప్లిసిట్లీ వైట్ కన్వర్జేషన్, మీన్స్ ఆటోమేటిక్గా కన్వర్ట్ అయ్యే దాని గురించి చూద్దాం.
దాని తర్వాత అందులో ఉన్న ప్రాబ్లం మనకు అర్థమవుతుంది అనమాట. ఓకే, ఇంప్లిసిట్ టైప్ కన్వర్జేషన్. ఇంప్లిసిట్ టైప్ కన్వర్జేషన్లో ఏంటి అంటే ఆటోమేటిక్గా మనం ఒక డేటా టైప్ ఉంటే ఆ డేటా టైప్ ఆటోమేటిక్గా కన్వర్ట్ అయిపోద్ది. ఎగ్జాంపుల్ రైట్ రిజల్ట్ ఈక్వల్ టు 10 ప్లస్ 5. ఇక్కడ ఏమైపోతుందంటే మనకు రిజల్ట్ వచ్చేసరికి 105 అవుతుంది. బట్ ఇది అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్. బట్ స్టిల్ మనకు ఎక్స్ప్లిసిట్గా అంటే ఇంప్లిసిట్గా అది టైప్ కన్వర్జేషన్ చేసి మనకు రిజల్ట్ ఇచ్చింది. దీనివల్ల మనకి ఏంటి ప్రాబ్లం, బట్ అది మనకు రావాల్సింది 15 బట్ ఇట్ ఈస్ కమింగ్ ఫర్ 105, రైట్. ఇది మనము రిజల్ట్ చూసాం ఎలా ఉంటుంది ఇక్కడ అని. 06 type converts .html. ఓకే, ఇది తీసేసాం. సింపుల్ మనకు ఇప్పుడు మనం చూసిన దానికి లెట్ నా రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు 10 ప్లస్ 5. యాజ్ పర్ దిస్ మనకు రిజల్ట్ రావాల్సింది ఏంటి 105. ఓకే, మనకు టైపో ఉంది. ఇది స్ట్రింగ్ ఫార్మాట్ ఆఫ్ టైప్. ఓకే, ఓకే. నా ఇప్పుడు నేను దీన్ని మనం చూస్తే అండ్ మనకు కన్సోల్లోకి వెళ్ళామంటే చూడండి 105 టైప్ కన్వర్జేషన్ ఈజ్ బికమ్ ఏ స్ట్రింగ్ ఫార్మాట్. ఓకే, స్ట్రింగ్ ఫార్మాట్లోకి కన్వర్ట్ అయిపోయింది. వై? బికాస్ మనకి ఇక్కడ ఏమైందంటే 10 ఉంది, 5 ఉంది. అది ఏం చేసిందంటే 5ని స్ట్రింగ్లోకి కన్వర్ట్ చేసి కన్కాటినేట్ చేసింది, అంటే రెండింటిని యాడ్ చేసింది. యాడ్ చేయడం వల్ల మనకు 105 అనేది వచ్చింది. ఇదే దాన్ని మనం సబ్ట్రాక్ట్ చేస్తే ఎలా వస్తుంది? ఓకే, సబ్ట్రాక్ట్ రిజల్ట్. ఓకే, మనకు ఇంప్లిసిట్ టైప్ ఆఫ్ సబ్ట్రాక్ట్. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి ఇది ఏమైంది 5లోకి వచ్చింది, నంబర్ ఇచ్చింది. బట్ దానికి దీనికి కంపారిజన్ ఏంటి, ఇక్కడ 10ని నంబర్లోకి కన్వర్ట్ చేసింది. ఎందుకంటే సబ్ట్రాక్ట్, ఇది అడిషన్. మామూలుగా దీన్ని మనం ప్లస్ని కన్కాట్ చేయడానికి వాడతాం. మీకు బాగా గుర్తుంటే ఆపరేటర్స్లో కూడా ప్లస్ సింబల్ వాడాం. దీని ప్లస్ ఏంటంటే కన్కాటినేటెడ్ కూడా వాడతాం. ఓకే, ఇక్కడ మనం చూసుకుంటే ప్లస్ వాడాం ఈ స్ట్రింగ్ ఫార్మాట్కి. ఇక్కడ చూడండి మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. స్ట్రింగ్ ఉంది అండ్ ప్లస్ చేసాం, కన్కాటినేట్ చేసాం. బట్ రిజల్ట్లో మనకి ఇక్కడ చూస్తే రెండింటిని యాడ్ చేసి ఇచ్చింది. ఓకే, రెండింటిని మర్జ్ చేసి ఇచ్చింది అనమాట. అక్కడ వేరే ఏమీ ఉండదు. ఓకే, దీనివల్ల ఏంటి యూసేజ్ అంటే బేసిక్గా దానికి ప్లస్ సింబల్ ఉన్నప్పుడు యాడ్ చేయండి అంటే రెండింటిని మర్జ్ చేయండి అంతే తప్ప అడిషన్ చేయకండి అని చెప్పి తీసుకోదన్నమాట. మైనస్ చేసినప్పుడు ఏమవుతుంది, అది కన్వర్జేషన్ బికమ్ ఏ నంబర్ టైప్, ఎందుకంటే అక్కడ మైనస్ కన్కాటినేషన్ ఉండదు. ఓకే, దానివల్ల అది బ్యాక్ ఎండ్లో రిజల్ట్ అలా చేసుకుంటుంది. ఈవెన్ మీరు మల్టిప్లికేషన్ చేసిన సిమిలర్ ఫార్మాట్ అది నంబర్లే కన్వర్ట్ చేసి ఇస్తుంది. ఓకే, చూడండి నంబర్ ఫార్మాట్, ఎందుకంటే అవి ఆటోమేటిక్గా కన్వర్జేషన్ ఫర్ నంబర్లోకి వెళ్తుంది. బట్ ఎప్పుడైతే మనం ప్లస్ చేస్తామో అక్కడ కన్కాటినేట్ చేస్తుంది అనమాట, అది అడిషన్ చేయదు. ఓకే, నెక్స్ట్ వచ్చి ఎక్స్ప్లిసిట్లీ వెయిట్. ఎక్స్ప్లిసిట్లీ
టైప్ కన్వర్జేషన్. ఎక్స్ప్లిసిట్లీ టైప్ కన్వర్జేషన్ ఏంటంటే we want to guess our own, not for JavaScript. Okay, we explicitly convert the values ourselves. We explicitly convert values ourselves. ఓకే, అది టైప్ స్క్రిప్ట్ జావా స్క్రిప్ట్తో పని లేదు, మన ఓన్గా మనం కన్వర్ట్ చేస్తాం. ఓకే, వాటి మెథడ్స్ ఎలా కన్వర్ట్ చేసుకుంటాం మన ఓన్ కింద అనేదానికి ఫస్ట్ది. ఓకే, కన్వర్టింగ్ స్ట్రింగ్ టు నంబర్. కన్వర్టింగ్ స్ట్రింగ్ టు నంబర్. ఓకే, ఎలా నేను ఒక లెట్ ఏజ్ ఈక్వల్ టు 25 డిఫైన్ చేశాను. ఈ పర్టికులర్ దాన్ని నేను నంబర్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. దెర్ ఆర్ డిఫరెంట్ వే ఆఫ్ కన్వర్జేషన్ ఆఫ్ ద నంబర్. ఓకే, ఏంటవి అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, లెట్ ఏజ్ ఈక్వల్ టు 25. ఓకే, ఇది నా ఫస్ట్. రైట్, నాకు ఇందులో దీన్ని నంబర్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేయాలి. ఓకే, లెట్ కన్వర్ట్ ఏజ్ ఈక్వల్ టు నంబర్. డిఫాల్ట్గా మనకు డేటా టైప్స్లో చెప్పేప్పుడు ఫ్లోట్ కానీ ఇంటీజర్ టైప్ ఆఫ్ వాల్యూస్ అన్నిటిని కూడా ఇది నంబర్ ఫార్మాట్లోనే తీసుకుంటుంది అంటాం. కాబట్టి మనకు ఇది ఆటోమేటిక్గా కన్వర్జేషన్ అవుతుంది అనమాట. ఓకే, టైప్ కన్వర్జేషన్ బికమ్ ఏ నంబర్. ఓకే, బట్ నాకు ఓన్లీ ఫర్ నాకు ఒక ఫ్లోట్ వాల్యూ అంటే ప్రైస్ అనేది నాకు ఫ్లోట్ వాల్యూ ఉంటుంది. ఓకే, లెట్ మై ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 99.99. ఇది నా ఫ్లోట్ వాల్యూ. బట్ నాకు ఇదేంటంటే నంబర్ ఫార్మాట్ ఆఫ్లోనే రావాలి. బట్ ఫ్లోటింగ్ అనేది నేను ఏదన్నా యూజ్ చేయగలుగుతా అంటే ఎస్, మనకు దెర్ ఈజ్ అ పాసిబిలిటీ ఉందన్నమాట. ఏంటంటే console.log parse float. ఇక్కడ మనకి ఏంటంటే పార్ట్స్ ఫ్లోట్ ఇంటూ ప్రైస్. ఇది మనకు ఆటోమేటిక్గా కన్వర్ట్ చేస్తుంది ఏ ఫార్మాట్లోకి, నంబర్ ఫార్మాటే. ఓకే, అది నంబర్ ఫార్మాటే ఇస్తుంది అనమాట. ఓకే, ఈవెన్ మీకు స్ట్రింగ్ ఫార్మాట్లో ఏదన్నా డిఫైన్ చేస్తే వాటిని కూడా నంబర్ ఫార్మాట్లోకి చేసుకోవచ్చు బై యూజింగ్ ఫర్ లెట్ నాకు స్ట్రింగ్ ఇస్తాను ఈసారి console.log parse int ప్లస్ parse int. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తాను 100 మార్క్స్. ఓకే, ఇది సేవ్ చేసాము. ఇప్పుడు రన్ చేస్తే చూడండి. ఓకే, ఈ రెండు కూడా నంబర్ ఫార్మాట్ ఆఫ్ కన్వర్జేషన్లోకి వస్తుంది అనమాట. ఓకే, ఇది అనదర్ టైప్. ఇప్పుడు మనం స్ట్రింగ్ టు నంబర్ చేసాం. అండ్ నెక్స్ట్ కన్వర్టింగ్ నంబర్ టు స్ట్రింగ్ ఫార్మాట్. ఓకే, నంబర్ టు స్ట్రింగ్ ఫార్మాట్. ఏదైనా నంబర్ ఉంటే ఆ నంబర్ని స్ట్రింగ్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేయాలి. ఓకే, లెట్ age1 ఈజ్ ఈక్వల్ టు 25. ఓకే, నేను ఇక్కడ డిఫైన్ చేసి 25 డైరెక్ట్గా ఇంటీజర్ డిఫైన్ చేశాను. లెట్ కన్వర్ట్ console.log అండ్ కన్వర్టింగ్ స్ట్రింగ్ ప్లస్ మనకి ఇక్కడ స్ట్రింగ్ అండ్ మనకు age1 ఇలా ప్రొవైడ్ చేస్తే కన్వర్షన్ స్ట్రింగ్ టైప్లోకి వస్తుంది. ఓకే, సేవ్ చేసాం. ఇక్కడ మనకు రిజల్ట్ చూస్తే చూడండి, టైప్ డిక్లరేషన్ వచ్చేస్తుంది. ఓకే, అండ్ మీకు టైపో యూజ్ చేసి అది ఏ టైప్ ఆఫ్ డేటాలో ఉంది స్టోర్ చేసుకోవచ్చు.
ఓకే, మీకు ఆ టైపో కూడా డిస్ప్లే కావాలన్నప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే అడిషనల్ ఇంకొక వేరియబుల్ క్రియేట్ చేసుకొని కన్వర్టింగ్ స్ట్రింగ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ డిఫైన్ చేస్తాం. మనం టైపో కూడా డిస్ప్లే చేయగలగాలి. ఏ టైపో console.log టైప్ ఆఫ్ వాల్యూ. ఓకే, ఇప్పుడు మనం చూడండి స్ట్రింగ్ టైప్ ఆఫ్ డేటా. ఓకే, ఈవెన్ మనకు బూలియన్ అండ్ ట్రూ రావాలంటే బూలియన్ ట్రూ కేసెస్లో కూడా మనం కన్వర్ట్ చేసి చేసుకోవచ్చు. ఓకే, కన్వర్టింగ్ ద వాల్యూస్ టు బూలియన్ కేసెస్. ఓకే, ఇక్కడ మనకు డైరెక్ట్గా console.log boolean ప్లస్ boolean 1 మనకి ఏదైనా వాల్యూ ఉందంటే ట్రూలోకి వస్తుంది. అండ్ మనకు 0 డిఫైన్ చేస్తే ఫాల్స్. ఓకే, అండ్ మనకి ఏ వాల్యూ డిఫైన్ చేసి జస్ట్ కొటేషన్స్లో పెట్టామంటే ఫాల్స్. ఓకే, ఇక్కడ ట్రూ, ఇక్కడ ఫాల్స్ అండ్ ఇక్కడ ఫాల్స్. ఓకే, అండ్ మనకి ఏదైనా వాల్యూ ప్రొవైడ్ చేస్తే ఇన్సైడ్ దిస్ డబుల్ కొటేషన్ లైక్ హెలో ఆర్ సంథింగ్ ఏదైనా కావచ్చు పంపిస్తే ఇక్కడ ట్రూ. ఇది టైప్ కన్వర్జేషన్ కిందకి వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం చూస్తే చూడండి ట్రూ ట్రూ, ఫాల్స్ ఫాల్స్, బికాస్ మనకి ఎందుకంటే ఎక్స్పెక్టెడ్ ద సిమిలర్ ఫార్మాట్. ఓకే, ఇలా మనము టైప్ కన్వర్జేషన్ చేయొచ్చు. ఓకే, ఇందులో మెయిన్గా ఏంటంటే వై టైప్ కన్వర్జేషన్ మ్యాటర్. ఎందుకు ఇది మ్యాటర్? బేసిక్గా మనకి ఏంటంటే మనం ప్లస్ అన్నప్పుడు మాత్రం అది కన్కాటినేట్ చేస్తుంది కానీ అడిషన్ చేయదు. బికాస్ బై డిఫాల్ట్ జావా స్క్రిప్ట్ తెలుసు ప్లస్ వాడేది కన్కాటినేటెడ్ కానీ. ఇటువంటి టైంలో మనకు చాలా ఇష్యూస్ వస్తాయి. మనకు ఏ టైప్ ఆఫ్ డేటా అనేది మనకు యాడ్ చేస్తున్నాం అనేది తెలియదు. కరెక్టా? ఎగ్జాంపుల్ లైక్ నంబర్ ఈక్వల్ టు 10, లెట్ నంబర్ 1 ఈజ్ ఈక్వల్ టు 20. ఓకే, మనము అడిషన్ చేస్తే console.log నంబర్ ప్లస్ నంబర్ 1, దీని యొక్క రిజల్ట్ వచ్చి 1020 ఇలా వస్తుంది. బికాజ్ ఇది కన్కాటినేట్ చేస్తుంది. దీన్ని ఓవర్కమ్ చేయాలంటే సొల్యూషన్లోకి వచ్చేసరికి console.log అండ్ మనకి ఇక్కడ నంబర్ ప్లస్ నంబర్ 1. ఓకే, ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే 10 + 20 ద రిజల్ట్ బికమ్ 30. ఇలా మనకు వస్తుందన్నమాట. ఓకే, అండ్ మీకు అసైన్మెంట్ కింద తీసుకుంటే మీకు ఈరోజు బేసిక్గా అసైన్మెంట్. ఓకే, ప్రైస్ క్యాలిక్యులేషన్. ఓకే, ఇందులో ఫస్ట్ లెట్ ప్రోడక్ట్ ప్రైస్ తీసుకోండి. ఓకే, అది డబుల్ కొటేషన్లో ఆర్ సింగిల్ కొటేషన్లో 500 ప్రొవైడ్ చేయండి. లెట్ ట్యాక్స్ వచ్చేసరికి 50% కింద తీసుకోండి. దీన్ని మీరు both convert into a number and then make it as a total price. Okay, total price endi ani, and display both the product price and tax and total price and use as a number of conversations. Okay, ఇది టోటల్ అన్నమాట. అంటే మీకు ఇచ్చే అసైన్మెంట్. ఐ హోప్ ఇట్ మీకు ఎంటైర్ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అయింది అనుకుంటున్నా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్. థ్యాంక్ యూ.